కేఎల్ రాహుల్ టీమిండియా టాలెంటెడ్ ప్లేయర్. కానీ టీ20 వరల్డ్ కప్ కు చోటు దక్కించుకోలేకపోయాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత అసలు అంతర్జాతీయ టీ20లో ఆడనే లేదు. పొట్టి ఫార్మాట్ నుంచి సెలెక్టర్లు రాహుల్ ను దూరం పెట్టారు. అయినా ఈసారి టీ20 వరల్డ్ కప్ కు కేఎల్ ను ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. అయితే స్ట్రైక్ రేటే రాహుల్ ను ముంచేసిందన్న వాదన వినిపిస్తోంది. గత టీ20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య కేఎల్ బరిలో దిగాడు. 6 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 128 పరుగులే సాధించాడు. అత్యధిక స్కోర్ 51 పరుగులు. యావరేజ్ 21.33 మాత్రమే. స్ట్రైక్ రేట్ 120.75. రాహుల్ స్ట్రైక్ రేట్పై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఐపీఎల్లోనూ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ స్ట్రైక్ రేట్ గొప్పగా ఏమీ లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈసారి ఐపీఎల్లో ఆడిన 9 మ్యాచ్ల్లో రాహుల్ 378 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 144.27. పైగా రాహుల్ ఓపెనర్గా ఆడుతున్నాడు. వికెట్ కీపర్గానూ సేవలందిస్తున్నాడు. కానీ టీమిండియాలో ఓపెనర్ స్లాట్కో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఉన్నారు. హిట్ మ్యాన్ స్థానం ఎప్పుడో ఫిక్స్ అయింది. జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్ అయినందున రెండో స్లాట్ను దక్కించుకున్నాడు. డేరింగ్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఓపెనర్గా ఆడేందుకు రాహుల్కు అవకాశం లేకుండా పోయింది. టీమిండియాలో మిడిల్ ఆర్డర్లో ఆడటానికే ఛాన్స్ ఉండేది. కానీ ఐపీఎల్లో రాహుల్ మిడిల్ ఆర్డర్లో బరిలో దిగలేదు. ఓపెనర్గా కాకుండా మిడిల్లోనే బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అయినా మాజీలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు, టీమిండియాలోకి ఎంపిక కావాలంటే రాహుల్ మిడిల్ ఆర్డర్లోనే ఆడాల్సి ఉంటుందన్నారు. ఐపీఎల్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో డౌన్ కావాలన్నారు. కానీ రాహుల్ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఓపెనర్గానే ఆడుతున్నాడు. ఇదే సమయంలో రిషబ్ పంత్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన యువ వికెట్ కీపర్ ఒకప్పట్లా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. సెకండ్ చాయిస్ వికెట్ కీపర్గాను కేఎల్కు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే సంజు శాంసన్ వీర ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. బ్యాట్తో పరుగులు చేస్తున్నాడు. దీంతో కేఎల్కు చోటు లేకుండా పోయింది. ఇక ప్రస్తుత ఐపీఎల్లోనూ పవర్ ప్లేలో రాహుల్ దూకుడుగా ఆడట్లేదనే చర్చ జరిగింది. ఇలాగైతే టీ20 వరల్డ్ కప్ కు ఎంపికవ్వడం కష్టమే అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అదే జరిగింది. కెరియర్లో కేఎల్ 72 టీ20లో బరిలో దిగాడు. 2265 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 139.12.